వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాగంటి పాఠశాల. చాలా రోజుల తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొన్ని కారణాల వల్ల డ్యూటీ హెవీగా ఉండడం వల్ల కొన్ని కారణాల చేత వీడియో చేయలేకపోయాను. ఈ రోజు నుంచి హాలిడేస్ ఉన్నందువల్ల రెగ్యులర్‌గా డ్యూటీ లేదు కాబట్టి ఖచ్చితంగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఏమనుకోకండి. ఈరోజు ఈ వీడియో ద్వారా హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ సింపుల్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్స్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, మన నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ వాక్యాలను కొన్ని తయారు చేసి ఇక్కడ ఇస్తున్నాను. దీన్ని ఉపయోగించి మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు వాటిని ఉపయోగించి మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని అబ్జర్వేషన్ చేయాల్సిందిగా, శ్రద్ధగా పరిశీలన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎగ్జాంపుల్, హియర్ ఆర్ 30 సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ విత్ తెలుగు మీనింగ్. ఇక్కడ 30 రకాల వాక్యాలు ఇచ్చాను. వీటిని నిత్య జీవితంలో ఉపయోగించవచ్చు. మీకు ఎప్పుడు అవసరం ఇస్తే అప్పుడు ఉపయోగించండి. నెంబర్ 1, ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. చాలా సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్తూ ఉంటాం. నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పేదానికి ఇంగ్లీష్లో ఐ యామ్ హ్యాపీ అని చెప్తే మీకు అది వాడుకలో ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది అవసరము. రెండవది, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆమె నా స్నేహితురాలు. హీ ఈజ్ ప్లేయింగ్. అతను ఆడుతున్నాడు. దిస్ ఈజ్ మై బుక్. ఇది నా పుస్తకము. దట్ ఈజ్ యువర్ పెన్. అది నీ యొక్క పెన్ను. వీఆర్ గోయింగ్ టు స్కూల్. మేము పాఠశాలకు వెళుతున్నాము. దే ఆర్ ఈటింగ్ ఫుడ్. వారు భోజనం చేస్తున్నారు. ఐ లైక్ మ్యాంగోస్. నాకు మామిడి పండ్లు అంటే ఇష్టము. షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. ఆమె పాట పాడుతోంది. హీ ఈజ్ రీడింగ్ ఎ బుక్. అతను పుస్తకం చదువుతున్నాడు. ద సన్ ఈజ్ షైనింగ్. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇట్ ఈజ్ రైనింగ్. వర్షం పడుతోంది. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. షీ ఈజ్ కుకింగ్ ఫుడ్. ఆమె భోజనం వండుతోంది. హీ ఈజ్ మై బ్రదర్. అతడు నా అన్న. దిస్ ఈజ్ ఎ బిగ్ హౌస్. ఇది ఒక పెద్ద ఇల్లు. దట్ ఈజ్ స్మాల్ క్యాట్. ఇది ఒక చిన్న పిల్లి. ఐ డ్రింక్ వాటర్. నేను నీళ్లు తాగుతున్నాను. షీ రైట్స్ వెల్. ఆమె బాగా రాస్తుంది. షీ రన్స్ ఫాస్ట్. అతను వేగంగా పరిగెత్తుతాడు. వి హావ్ ఫ్రెండ్స్. మేము స్నేహితులు. దే ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడుతారు. ఐ వేకప్ ఎర్లీ. నేను తొందరగా లేస్తాను. షీ గోస్ టు టెంపుల్. ఆమె ఆలయానికి వెళుతుంది. షీ వాచెస్ టీవీ. అతను టీవీ చూస్తున్నాడు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇది నా కుటుంబము. ఐ లవ్ మై పేరెంట్స్. నాకు నా తల్లిదండ్రులంటే ప్రేమ. షీ ఈజ్ వెరీ కైండ్. ఆమె చాలా దయగలగది. షీ ఈజ్ స్ట్రాంగ్. అతను బలవంతుడు. వీఆర్ హ్యాపీ టుగెదర్. మేము కలిసి సంతోషంగా ఉన్నాము. ఈ వాక్యాలలో మీకు ఎప్పుడైనా ఇదే వాక్యాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి వాటిని ఉపయోగించి మీరు మాట్లాడవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. కాబట్టి ఇలాంటి వాక్యాలు మరిన్ని కావడం కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.